అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తున్న విమర్శల మధ్య గులాబీ పార్టీ నలిగిపోతున్నది. రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? నిజంగానే ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం కానుందా అనే చర్చ బీఆర్ఎస్ కేడర్లో కొనసాగుతున్నది. కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలకు బీఆర్ఎస్ ఓ పావుగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఆ రెండు పార్టీలు గులాబీ పార్టీని ఇండైరెక్ట్గా అటాక్ చేయడం రొటీన్గా మారింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ లీడర్లు కామెంట్ చేయగా, లేదు తమ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని, కాంగ్రెస్లోనే మెర్జ్ అవుతుందని కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీనితో అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా పార్టీ మనుగడంలో ఉంటుందా అన్న సందేహం గులాబీ లీడర్లో మొదలైంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మరికొంతమంది చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలం పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న ప్రచారంతో కేడర్లో మరింత గందరగోళం నెలకొంది. లోక్సభ రిజల్ట్స్ నుంచే విలీనం ప్రచారం, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం ఈ మధ్య మొదలైంది కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుంచే కనిపిస్తున్నది. ఆ మధ్య మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ లీడర్లతో చర్చలు జరిపారని, ఆ సమయంలోనే పార్టీ విలీనం ప్రతిపాదన తెరమీదికి వచ్చిందని తెలుస్తుంది. కానీ పార్టీని విలీనం చేయడం వల్ల కలిసి వచ్చే లాభ నష్టాలపై క్లారిటీ లేకపోవడంతోనే గులాబీ బాస్ తుది నిర్ణయం తీసుకోలేదని టాక్ ఉంది. అయితే విలీనం చేయాలా లేకపోతే కమలం పార్టీతో కలిసి పనిచేయాలా అనే దానిపై కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. కేసీఆర్ క్లారిటీ కోసం నిరీక్షణ, కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విలీనం విమర్శలపై కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇస్తే సరిపోదని, కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్లు పార్టీ కేడర్ నుంచి వస్తున్నాయి. విలీనంపై వస్తున్న విమర్శలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. నిజంగానే విలీనం చేసే ఆలోచనలో ఉన్నారా లేదా అనే విషయం ఆయన చెప్పే వరకు క్లారిటీ రాలేదని పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా మౌనంగా ఉంటే జరగబోతున్న వ్యతిరేక ప్రచారాన్ని విశ్వసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విలీనంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై ఎలా స్పందించాలో తెలియక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు.